ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా టెక్ క్రియేటర్స్ తెలిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లేకపోతే నేను చెప్పే దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే ఈ వీడియో పూర్తిగా చూసి నాకు హెల్ప్ చేయండి. రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ అయింది. 1 సంవత్సరం నుంచి చాలా గట్టిగా వీడియోలు చేసిన తర్వాత అయితే ఇప్పటికి అయ్యింది. కానీ దాని తర్వాత జరిగే ప్రాసెస్ లో ఎలా అవుతుంది అని అసలు అనుకోలేదు. ఏమైందంటే మన యూట్యూబ్ అకౌంట్ లో $10 పూర్తయిన తర్వాత మనకి ఐడి వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వచ్చింది. ఓన్లీ 3 అటెంప్ట్స్ ఉంటాయంట కదా. ఫస్ట్ అటెంప్ట్ ఏమైందంటే నా పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసి నేమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్ గా అవే అన్ని ఇచ్చేసి ఉన్నాయి. బ్యాక్ వెళ్ళి వచ్చి ఫోటో రీఅప్లోడ్ చేసి డైరెక్ట్ గా సబ్మిట్ చేసేసాను నేమ్ చూసుకోకుండా. ఐడి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే మన ఫోటోలో అప్లోడ్ చేసిన పేరు బయట ఇచ్చిన నేమ్ ఒకేలా ఉండాలి. కానీ 2 సార్లు నేమ్ క్లిక్ అయిపోవడం వల్ల అయితే రిజెక్ట్ అయిపోయింది. చెల్లూరు భానుప్రసాద్ అని 2 సార్లు పడిపోయింది. ఇది అయితే నా మిస్టేక్. కానీ 2 సార్లు అన్ని కరెక్ట్ గానే సబ్మిట్ చేసిన అయినా సరే ఫెయిల్ అయింది. దేనివల్ల నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నా పాన్ కార్డ్ పైన నా సైన్ ఉండదు, ఎందుకంటే దాన్ని ఫోన్ లో అప్లై చేసుకున్నాను. దాని వల్ల రిజెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇంకా ఒకే ఒక అటెంప్ట్ మిగిలి ఉన్నది. ఇది కానీ ఫెయిల్ అయితే నేను చేసినంత వృధా అయిపోతుంది. ఒక చిన్న రీజన్ వల్ల ఇది ఎంత పోతుందంటే ఊహించుకోవడానికి ఏదోలా ఉన్నది. చాలా మంది టెక్ క్రియేటర్స్ కి అయితే మెసేజ్ చేశాను, కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. మీకు ఏమైనా దీని గురించి తెలిస్తే నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్.